ప్రేమ అనేది చాలా చిన్న పదం కానీ ఈ ప్రేమ అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. రెండోది ఏంటంటే చూపించడం కూడా కష్టమే. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాస అంటే ప్రయాస పడటం అంటే ఏంటి? డబ్బులు సంపాదించడానికి మీరేం పడుతున్నారు పొద్దున్న సాయంత్రం దాకా? ప్రయాస అంటే కష్టపడటం. అంటే ఈ ప్రేమను కలిగి ఉండడానికి కూడా ఏం చేయాలంటే కష్టపడాలి. చాలాసార్లు మనిషి ఫీలింగ్స్ అనేవి మనిషికి ఉన్న ఫీలింగ్స్లో భావోద్వేగాల్లో ఉన్నదే ఒక ప్రేమ. అంటే మనిషి కోపము, తర్వాత ద్వేషము ఇలా ఉంటాయి కదా, వీటన్నిటిని భావోద్వేగాలు అంటారు. ఈ భావోద్వేగాల్లో ఒకటే ప్రేమ. మనిషికి ఎప్పుడు కూడా ఒకే ఫీలింగ్ ఒక వ్యక్తి పట్ల కలిగి ఉండదు. ఎందుకు కలిగి ఉండదని చెప్తానంటే మనిషి ఫీలింగ్స్ అనేవి పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఫీలింగ్స్లో ఒకటైన ప్రేమ కూడా ఏంటంటే పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు తర్వాత మనం కొన్నిసార్లు ప్రేమించరు. అందుకే ఒకనాడు చావైనా బ్రతికైనా నువ్వే అని ప్రమాణం చేసిన వాళ్ళు తుది వరకు మనతో ఉండరు. కానీ మనుషుల ప్రేమ ఇది. మనుషుల ప్రేమ ఫీలింగ్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. మనుషుల ప్రేమ మనం యొక్క ప్రవర్తన ఆధారం చేసుకుని ఉంటుంది. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. అందుకే దేవుడు ఇర్మియా భక్తునికి ప్రత్యక్షమై ఏం మాట్లాడతాడంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అంటే చూడండి ప్రేమ అనేది ఎంత గొప్పదో. ఏ ప్రేమ గొప్పది? మనుషులది కాదు. మనిషి ఈరోజు నీతో ఉంటాను ప్రమాణం చేస్తాడు, కానీ మనిషికి నువ్వు నచ్చింది చేసేంత వరకే, కుటుంబం అయినా కానీ. ఇప్పుడు మీకు అర్థం కాదు ఒక విషయం చెప్తానంటే, ఎప్పుడు తప్పు చేయను ఒకసారి తప్పు చేసాడు అన్నాడు సడన్ గా. అప్పుడప్పుడు తప్పు చేసేవాడిని వేరే విషయం వదిలేసేయండి. ఎప్పుడు తప్పు చేయనాడు ఒకసారి సడన్ గా తప్పు చేసాడు. మనం ఏం చేస్తాం అప్పుడు? సరే ఎక్కడికి వదిలేయండి. ఇప్పుడు నేను ఎంత మీకు బోధ చేస్తున్నాను కదా 5 సంవత్సరాల నుంచి, నేనే చిన్న మిస్టేక్ చేశాను అనుకోండి, నా గురించి ఏదో మీరు మిస్టేక్ విన్నారనుకోండి, ఇప్పుడు ఏమైతే చెప్పనా? ఆటోమేటిక్గా 5 సంవత్సరాలు ఒక్కసారి పోతుంది. ఎందుకని? నా మీద ఒక ద్వేషం. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాడే సరిగ్గా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి విన్నది ఎక్కడ పోయింది? ఇన్ని సంవత్సరాలు చేసింది ఎక్కడ పోయిందంటే ఇన్ని సంవత్సరాలు నీకు నేను మంచిగా బతికాను, కానీ ఒక్క మిస్టేక్ నాలో కలగంగానే ఏమైందంటే నీకు నా మీద ద్వేషం కలిగింది. కారణం ఏంటంటే మనుషుల ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోతుంది. అయితే ఇక్కడ మనం అందుకే మనుషుల ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడమని చెప్పట్ల దేవుడు. దేవుడు నిన్ను ఏ ప్రేమతో అయితే ప్రేమిస్తున్నాడో లోకాన్ని కూడా నువ్వు అదే ప్రేమతో ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవ్యంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటి అంటే దేవుడు మనిషిని ప్రేమించాడు. మనిషిని ప్రేమించి తాను వ్యక్తిగా చేసుకుని లోకానికి వచ్చాడు. ఏ ప్రేమనైతే దేవుడు కలిగి ఉన్నాడో, ఏ ప్రేమనైతే దేవుడు లోకాన్ని చూపించాడో అదే ప్రేమను ఈరోజు నిన్ను నన్ను చూపమని చెప్తున్నాడు. అది క్రైస్తవం యొక్క గొప్పతనం. రెండో విషయం ఏంటి చెప్పనా? ప్రపంచంలో ఏ గ్రంథంలో లేనిది. నేను ఎన్నో గ్రంథాలు చదివాను, ఎన్నో అన్వేషణలు చేశాను. ఏ అన్వేషణలో చెప్పనది ప్రేమ గురించి బైబిల్లో మాత్రమే రాయబడిందని తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని. ఏమని అంటే దాని అర్థం ఏంటి? ఒక మనిషి తనంతట తాను తప్పు చేశాడు అనుకోండి, తనను తను క్షమించుకుంటాడు. అవునా కదా? ఇప్పుడు నేనే తప్పు చేశాను అనుకోండి, నేనేం చేసుకుంటాను? నన్ను నేనే క్షమించుకోకపోతే బతుకుతానేంటి? ఇప్పుడు నేను ఎదుటి వ్యక్తుల పట్ల తప్పు చేశాను అనుకో, నన్ను నేను క్షమించుకుంటా. ఎవరికి పెట్టినా పెట్టకపోయినా నా దేహాన్ని నేనేం చూసుకుంటా? మంచి బట్టలు కట్టుకుంటా, మంచి ఆహారం తింటా. అంటే నన్ను నేను ఎవరిని ప్రేమించను అంతగా ప్రేమించుకుంటా. కొంతమంది అంతే కదా, భార్యను పట్టించుకోరు, ఇంట్లో పిల్లల్ని పట్టించుకోరు. వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు, వాళ్ళ తాగుడే వాళ్ళకి సంతోషం, వాళ్ళ వ్యసనాలే వాళ్ళకి చాలా బాగుంటాయి. అంటే వాళ్ళను వాళ్ళంత ప్రేమించుకుంటారు. ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం? ఒక మనిషి పక్కవాడిని కూడా ప్రేమించినంత, కుటుంబాన్ని కూడా ప్రేమించినంత తనను తాను ప్రేమించుకుంటాడు. అందుకే మనుషులు హృదయంలో పుట్టిన కోరికలను కూడా నెరవేర్చుకోవడానికి పరిగెత్తుతూ ఉంటాడు. అవునా కాదా? బిర్యానీ తినాలనిపించింది, నీకు తినాలనిపించింది, ఎవరితో నాకెందుకు, నువ్వు వెళ్ళి ఎందుకని నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. బైబిల్లో అందుకే ప్రేమ గురించి ఏం చెప్పాడు తెలుసా? నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు దేవుడు. అంటే నిన్ను నువ్వు ఎలా అయితే ఇష్టపడుతున్నావో, నీ దేహాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఎదుటి వాడిని కూడా అలాగే ప్రేమించాలని. ఇది సాధ్యమైద్దా? సాధ్యమైద్దా? నేను చెప్తున్నానండి, మానవ రీత్యా అయితే సాధ్యం కాదు. మనిషి ఎంత ప్రేమించాలని చూసినా
ఖచ్చితంగా వ్యక్తులు చూసినప్పుడు మనకు ద్వేషమే పుట్టింది. ఏం పుట్టింది? దేవుడు నన్ను సేవకు వచ్చిన కొత్తలో ఒక మాట చెప్పాడు, దుర్జనం చూసి మచ్చరపడద్దు అన్న. దుర్జనం చూసి మచ్చరం ఎందుకు కలిగిద్ది అని అనుకున్నాను నేను. కొన్నాళ్ళు గడిచిన తర్వాత తెలిసింది ఈ మాట దేవుడు నాకు అప్పుడు ఎందుకు చెప్పాడని. ఎందుకు చెప్పాడంటే, మంచిగా బ్రతికే వాళ్ళకన్నా చెడ్డగా బ్రతికే వాళ్ళ జీవితాలు బాగున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఎందుకు చేయాలరా సేవ అనిపిస్తుంది. ఏమనిపించింది? మీరంటే విశ్వాసులు కాబట్టి మీకు ఆ ఫీలింగ్స్ ఉండవు. నాకైతే సేవకు వచ్చిన కొత్తలో నుంచి ఇప్పటి వరకు కొంతమంది ప్రజల్ని, కొంతమంది సేవకుల్ని, కొన్ని సంఘాలను చూస్తుంటే నాకు ఎందుకు వచ్చిన సేవ, మాని పారేసి ఒక పని చేసుకుని చక్కగా బతకాలనిపించింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు చెప్పినప్పటికీ, వాక్యము తెలిసినప్పటికీ, పరిస్థితులను చూసినప్పుడు, వ్యక్తులను చూసినప్పుడు మనము ప్రేమించలేము. కొన్నిసార్లు ఒక వ్యక్తి మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మన జీవితంలో విపరీతమైన గాయాలు అవుతాయి. ఆ గాయాలైనప్పుడు ఏమైందంటే ద్వేషం అధికమవుతుంది ఆ వ్యక్తి మీద. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు లోకానుసారమైన వ్యక్తి అయితే ఆ గాయాలతో నువ్వేం చేయగలవు తెలుసా? ప్రేమించలేవు. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు తెలుసా? ఖచ్చితంగా ప్రేమ చూపించగలవు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించే ఫలముల్లో ఒక ఫలము ప్రేమ. అంతేనా కాదా? ఆత్మ ఫలం ఏంటి? మొట్టమొదటి ఫలం ఏంటి అంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నువ్వేం చేయగలవు? ప్రేమించగలవు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు గారిని, శీలాని, ఇద్దరిని ఏ తప్పు చేయనందుకు పిచ్చి కొట్టుడు కొట్టారు. కొట్టి చెరసాల్లో బంధించారు. ఏమైనా చేశారు వీళ్ళు? కొన్ని తప్పు చేసి కొడితే వేరే విషయం. ఏ తప్పు చేయకుండా బంధిస్తే వీళ్ళు బందీఖానాలో భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సైతము ఆరాధన చేశారు దేవుడికి. అప్పుడు దేవుని సన్నిధి అక్కడ దిగొచ్చింది. అన్ని బంధకాలు తెగిపోయినాయి. ఇప్పుడు ఏమైందంటే చెరసాల తలుపులు ఆటోమేటిక్గా తెరిచిపోయినాయి. ఇప్పుడు చెరసాల నాయకుడు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఎట్లాగే ఖైదీలు వెళ్ళిపోతే జరిగేది అదే. వాళ్ళ చేతిలో దారుణంగా చచ్చిపోయే కన్నా నేను చచ్చిపోవడం రైట్ అనుకుని ఏం చేశాడు తెలుసా? చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? మనకి ఏ వ్యక్తిని అపకారం చేశాడు అనుకో, ఆ వ్యక్తి కీడు అనిపిస్తున్నాడు అనుకో, మనం ఏమంటాం తెలుసా? వాళ్ళకంతే జరగాల, వాళ్ళు నన్ను అంటారా, వాళ్ళు నన్ను చేస్తారా. నేనైతే అది అనుకుంటా. మీరేమనుకుంటారు? కానీ నాకు ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడి నాకు ఎవరైనా చేశారు వాళ్ళకి జరిగింది అనుకో, ఇప్పుడు కాదులే ఒకప్పుడు, ఇప్పుడేమనుకోనులే. ఒకప్పుడు అనుకునేవాడిని వాళ్ళకంటే జరగాలనుకునేవాడిని. కానీ వాక్యం తెలిసిన తర్వాత తప్పని తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు పౌలు శీలల జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? తొందరపడి చచ్చిపోవద్దు. ఎందుకో తెలుసా? దేవుడి ప్రేమ వాళ్ళ నుండి ఆ వ్యక్తి పైన చూపబడింది. అసలు ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే, లోకంలో మనుషులు ఎవరు మనల్ని ప్రేమించరు. కానీ కూతో కాతో ప్రేమ మనకి మన ప్రజల నుంచి దక్కుతుందంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆ వ్యక్తుల్లోంచి మన ప్రేమను చూపిస్తున్నాడు. నాకు ఒకసారి ప్రశ్న వచ్చింది, దేవుడు ప్రేమిస్తున్నాడు అంటారు, పోనీ దేవుడు ఎలా చూపిస్తాడు ప్రేమని అనిపించింది నాకు. అంతే కదా? దేవుడు పైనుంచి డైరెక్ట్ గా చూపించడు కదా. మరి ఆడుకోవడానికి వచ్చావా? దేవుడు పైనుంచి డైరెక్ట్ గా చూపించడు కదా ప్రేమని. ఎలా చూపిస్తాడు దేవుడి ప్రేమని అంటే, దేవుడి ప్రేమ మనుషుల్లో నుంచి చూపిస్తాడు. లేకపోతే నేనెవరో మీరెవరో, అంతేనా? మీకు నా చిన్నప్పుడు నేను తెలుసా? పోనీ లేకపోతే నాకు మీరు అని తెలుసా? కానీ నేను యథార్థంగా చెప్తున్నా వినండి, మా సొంత కుటుంబ సభ్యులతో కూడా మీతో ఉన్నట్టు నేను ఉన్నాను, చుట్టాలతో కూడా ఉన్నాను నేను. ఎందుకనంటే దైవికమైన ప్రేమ. మీరు నా మీద ప్రేమ చూపుతున్నారన్నా, నేను మీ మీద ప్రేమ చూపుతున్నారన్న దానికి కారణం ఏంటంటే, దేవుడు నాలో నుండి మీలో నుండి ప్రేమను కనపరుస్తున్నాడు కాబట్టే. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఈ ప్రేమ గురించి చెప్తున్నానంటే, ప్రపంచంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఒక మనిషిని జయించడానికి కానీ, లేదా ఒక రాజ్యాన్ని జయించడానికి కానీ, లేదంటే ప్రజలను జయించడానికి కానీ. ఏమి జయించడానికి కానీ? ప్రజలను జయించడానికి రకరకాల మార్గాలు. ఒక మార్గం ఏంటంటే బలాన్ని ఉపయోగించడం, జ్ఞానాన్ని ఉపయోగించడం. జ్ఞానం ఒక మార్గం, బలం ఒక మార్గం. మనకు కావాల్సిన వాటిని మనం కొన్ని జ్ఞానంతో సాధించుకుంటాం. ఒకసారి చెప్పండి వెనకాల, మనకు కావాల్సిన వాటిని కొన్నిసార్లు జ్ఞానముతో సాధించుకుంటాం, కొన్నిసార్లు బలముతో సాధించుకుంటాం. అంటే కొన్ని వాటిని కొన్ని విధంగా సాధించుకుంటాం. అయితే కొన్ని వాటికి కొన్ని మార్గాలు ఉన్నాయి. సమస్త మార్గములో ఉత్తమమైన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గం ఏంటంటే ప్రేమ. ఏంటది? సమస్త మార్గముల్లో ఉత్తమమైనది ఏమని చెప్పా నేను? ప్రేమ. అందుకే పౌలు గారు చెప్తారు చూడండి,
ఒకటో కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆఖరి వచనం. ఒకటో కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని చూడండి. కృపావరాల గురించి చెప్తున్నాడు. అవన్నీ కావాలి, వరాలు కావాలొద్దా? అందరు కావాలి వరాలు. చూడండి, కొంతమందికి ప్రార్థన, వాక్యం చదువుకోవడం, కుటుంబంలో కార్యాలు, అద్భుతాలు ఇవే అనుకుంటారు. ఇవి కాదు, ఇదే కాక సర్వోత్తమం అంటే అర్థం ఏంటి? సర్వ అంటే అన్ని, సర్వోత్తమం అంటే ఏంటంటే ప్రపంచములో అన్ని మార్గాల కన్నా ఉత్తమమైంది అని అర్థం. మార్గం చూపిస్తున్నాడంట ఎవరో? పౌలు గారు. ఆ మార్గం ఏంటి? 13వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే రోగిడి కంచును గనగనలాడు తాళమై. నీలో ఎన్ని కృపవరాలు ఉన్నప్పటికీ, నీలో ఎంత భక్తి ఉన్నప్పటికీ, నీలో కనుక ప్రేమ లేకపోతే అది నిష్ప్రయోజనం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనము కొన్నిసార్లు ద్వేషంతో సాధిద్దాం అనుకుంటాం, పౌరుషంతో సాధిద్దాం అనుకుంటాం, అధికారంతో సాధిద్దాం అనుకుంటాం. కానీ వీటన్నిటికన్నా గొప్ప మార్గం ఏదైతుందంటే అదే ప్రేమ. దేవుడికి శక్తి ఉందా లేదా? బలం ఉందా లేదా? మనందరినీ బలంతో సాధించాడా, శక్తితో సాధించాడా? ప్రేమతో సాధించాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు. అంటే దేని చేత దేవుడు మనల్ని ఈరోజు సంపాదించుకున్నాడు? దేని చేత ఈరోజు దేవుడు మన కోసం దిగొచ్చాడంటే కేవలము ప్రేమ. ఇంకో విషయం చెప్పనా? ప్రపంచంలో అన్నిటికంటే బలమైంది ప్రేమ. చూడండి ప్రేమ ఎంత బలమైందో. పరమగీతాలు 8వ అధ్యాయం 6వ వచనం. చూడండి ప్రేమ ఎంత బలమైందంట. ప్రపంచంలో ఎవరిని జయించలేనిది ఏదైనా, ఎవరో జయించలేనిది ఏదైనా ఉందంటే అదే మరణం. రాజులు చచ్చిపోతారు, బలవంతులు చచ్చిపోతారు, ఎంత బలాఢ్యులైనా మరణం కింద ఓడిపోవాల్సిందే. అయితే ఆ మరణం లాంటి బలమైనది ఇంకోటి ఉందంట. ఏంటది? ఈర్ష కాదండి, అదే ప్రేమ. మరణమంత బలమైనది. అంటే ఆ మరణ బలముతో సమానమైనది ఏదైనా ఉందంటే అదే ప్రేమ. ఆ ప్రేమను చూపిస్తే జరిగేది ఏంటి తెలుసా? ఎవడైనా మారాల్సిందే. మీకు అర్థం కావడానికి విషయం చెప్తాను. తిరగబడే, ఇప్పుడు సరే తాజుభావం చూసాను, మీలో ఎవరైనా ఏం చేస్తారు? చంపేయడానికి పరిగెత్తుతారు ముందు. అదే వానభావం చూశారనుకో ఏం చేస్తారు? వదిలేస్తారు. కారణం ఏంటి? ఇది తిరగబడిద్ది అని, అది తిరగబడదు అని. అంతేనా? నువ్వు ఎంతకాలం అయితే ద్వేషాన్ని కలిగి, తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ప్రేమ లేకుండా ఉంటావో దానివల్ల నువ్వు ఏది సాధించుకోలేవు. కానీ ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో ఈ ప్రేమ వల్ల ఏమైతే తెలుసా? సమస్తాన్ని నువ్వు సాధించగలవు. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది ఈరోజు ప్రేమ అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లా. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, శరీర సంబంధమైన కోరికలకు ప్రేమ అనే ముసుగు పెడుతున్నారు. ఇప్పుడు ఏ ముసుగు పెడుతున్నారు? ప్రేమ అనే ముసుగు. అసలైన ప్రేమ ఎప్పుడు కూడా శరీరాన్ని కోరుకోదండి. ఈనాడు యవనస్తులు ప్రేమ అనే పేరుతో వివాహానికి ముందే జారత్వ క్రియలు జరిగించడానికి ప్రేమను వాడుకుంటున్నారు. ఈనాడు విచిత్రమైన విషయం ఏంటంటే, పెళ్ళైన వాళ్ళు కూడా ప్రేమలో పడుతున్నారు. ఎవరు పడుతున్నారు? పెళ్ళైన తర్వాత ప్రేమలు ఎలా పడతారు నాకు అర్థం కాదు. దాన్ని కొవ్వు అంటారు తప్ప లవ్ అనరు. మీకు ఒక విషయం చెప్పిన, నిజమైన ప్రేమ మన యొక్క క్షేమాన్ని కోరుకుంటది. నిజమైన ప్రేమ మన యొక్క అభివృద్ధిని కోరుకుంటది తప్ప నిజమైన ప్రేమ మన శరీరాన్ని ఆశించదు, శరీరాన్ని కోరుకోదు. ఏం కోరుకోదు? నిజంగా ఒక వ్యక్తిని కనుక మనం ప్రేమించామనుకో ఆ వ్యక్తిని అక్రమమైన దృష్టిలో పొందడానికి ఆలోచన చేయకూడదు. నిజమైన ప్రేమ అంటే ఏంటంటే ఆ వ్యక్తిని పొందడం కాదు, ఆ వ్యక్తి క్షేమాన్ని కోరుకోవడం. ఏం కోరుకోవడం? బైబిల్లో చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి. దేవుడి లవ్ స్టోరీ కాదు, మనుషుల లవ్ స్టోరీ కూడా ఉంది. ఆ లవ్ స్టోరీలో ఒక లవ్ స్టోరీని మీకు పరిచయం చేస్తా. మంచి లవర్ ఎవరున్నారు చెప్పండి బైబిల్లో? ఏమో మీకు తెలీదా? యాకోబు. యాకోబు మోసగాడు మాత్రమే కాదు, మంచి లవ్లీ పర్సన్ కూడా.
ఎవరిని ప్రేమించాడు యాకోబు? రాహేలును ప్రేమించాడు. చూడండి, ఆది కాండము 29వ అధ్యాయము 18వ వచనం. ఆది కాండము 29వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేశాడు. చూడండి ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఇప్పుడు మనోళ్ళు ప్రేమని ముసుగు పెట్టుకుని సంవత్సరం కాదు, 5 నెలలు కాదు, అసలు కొంతమందికి ఇంకా విచిత్రం, ట్రైన్లో పరిచయాలంట. ఒక ఆవిడ కొన్నాళ్ళ క్రితం ఆటోలో పరిచయం అయింది నాకు. పాస్టర్మ గారే ఆవిడ కూడా. ఇంటికి వచ్చిన తర్వాత నాకు మెసేజ్ పెట్టింది, మీరంటే నాకు ఇష్టం అండి అని. ఇప్పుడు నా గురించి నీకేమైనా తెలుసా? నీ గురించి నాకేమైనా తెలుసా? నేనంటే నీకు ఇష్టం అంటే అది ఎలా అంటే, అది అంతేనండి, మిమ్మల్ని ఆటోలో చూడంగానే పడిపోయాను, ఇది లవ్ కాదండి కొవ్వు అని చెప్పేసి తర్వాత వాట్సాప్లో బ్లాక్ చేసాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలా మంది ప్రేమ క్షణికంగా ఉంటుంది. కానీ ఇక్కడ యాకోబు చూడండి, రాహేలును ప్రేమించాడు, 7 సంవత్సరాలు కొలువు చేశాడు ఫస్ట్. తర్వాత మీకు తెలుసు, లాబాను తన అక్కనిచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరు అక్కనిచ్చి? రాహేలు యొక్క అక్కనిచ్చి పెళ్లి చేసినప్పుడు మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అంటే ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు చూడండి ఒక స్త్రీ కోసం. నిజమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? నిరీక్షణ కలిగి ఉంటది. ఈరోజు మనము ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళ్తున్నప్పుడు, ఎన్నోసార్లు తప్పిపోతున్నప్పుడు దేవుడి ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? నిరీక్షిస్తుంది మీకోసం, నా కోసం. నిరీక్షిస్తుందా లేదా? నిరీక్షణ కలిగి ఉందా లేదా? నిరీక్షణ కలిగి ఉంది. నిరీక్షణ కలిగి ఉంది కాబట్టి మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. దేవుడు ఎంత నిరీక్షిస్తే మారు మనసు లేని వ్యక్తుల నిమిత్తం మీరేం చేయొచ్చు? నిరీక్షణ ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు చూపే ప్రేమకి, మీరు చూపే నిరీక్షణకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. మీరు అనొచ్చు, వాళ్ళు మారరు, వాళ్ళ జీవితం ఇంతే, వీళ్ళు ఇంతే, వీళ్ళ బతికింతే అని. కానీ నేను ఒక విషయం చెప్పనా? దేవుడు మీరు పడే ప్రతి ప్రయాసకు ఒకరోజు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నా పేరట వచ్చే వాడికి గుక్కిడి చన్నీళ్ళు ఇస్తే మీ ప్రతిఫలం పరలోకంలో పోదన్నాడు. అంటే గుక్కిడి చన్నీళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నప్పుడు నీ నిరీక్షణకు వ్యర్థం చేస్తాడా? నీ నిరీక్షణ దేవుడు ప్రతిఫలం లేకుండా చేస్తాడా? మార్పు లేని వ్యక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటి అంటే నిరీక్షణ, ప్రేమ చూపడం. ఇది జరిగినప్పుడు ఏమైంది తెలుసా? ఆటోమేటిక్గా మారతాయి. మారడానికి కారణం నువ్వు చూపే కాదు, నువ్వు చూపే వాటికి దేవుడిచ్చే ప్రతిఫలం ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు ఈ యొక్క యాకోబు రాహేలు కోసం ఎదురు చూశాడు, ఎదురు చూడలేదా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. యాకోబు ఎక్కడున్నాడు ఈ 14 సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎక్కడున్నాడు తెలుసా? రాహేలు ఉన్న ప్లేస్లోనే ఉన్నాడు. కానీ రాహేలుతో అక్రమమైన ఆలోచనలు చేశాడా? శారీరకమైన వాంఛలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడా? చేయలా. వివాహం అయ్యేంత వరకు రాహేలుని కనీసం తాకను కూడా తాకలా. అంటే కారణం ఏంటి అంటే, నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా శరీరాన్ని కోరుకోదు. కొంతమంది ఈరోజు శరీరాన్ని అమ్ముకోవడం, శరీరాన్ని అప్పగించుకోవడం నిజమైన ప్రేమ అనే భ్రమలో ఉన్నారు. భ్రమలో ఉంటే బయటికి రండి, అది ప్రేమ కాదు, కొవ్వు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఒకరికొకరు నిరీక్షించడం, ఒకరికొకరు ఎదురు చూడటం, ఒకరి క్షేమాభివృద్ధిని ఇంకొకరు కోరుకోవడం, అదే ప్రేమ. అందుకే 13వ అధ్యాయంలో ఏముందో తెలుసా? ప్రేమ తొందరపడదు అని ఉంది. ఏముంది చూడండి, మీకు చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. అసలు ఇన్ని వచనాలు దేవుడు ప్రేమ గురించి రాయించాడు. 13వ అధ్యాయంలోనే 4వ వచనం. ఆగండి, ఎంతకాలం అంట? దేవుడు మన సహించకపోతే మనం ఉంటాం. ఇప్పుడు నేనైతే 3 సార్లు దేవుడు నమ్ముకుని దేవుడు తెలిసినప్పుడు కూడా దేవుడి చిత్తమా ఏమన్నాలే, మనకి ఎందుకులే, అసలు ఎన్ని వేస్ట్ వద్దు, అసలు మనకి జీవితమే వద్దు అనుకున్నాను. అయినా కూడా దేవుడు నా గురించి సహించాడు. ఏమన్నా తెలుసా? వీడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాయి కానీ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా అనేకుల్లో వీడు నాకు సాక్షిగా నిలబడతాడని. మీకు ఇంకా అర్థం కాదని చెప్తానండి. పేతురు గారు కోడి కుయ్యక మునిపే 3 సార్లు నువ్వెవరో నాకు తెలియదని అబద్ధం ఆడతాడని యేసు ప్రభువుకు తెలుసా తెలీదా? మీ బలహీనతలు ఆయన తెలుసు. అయినా పేతురుతో దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులు కూడా స్థిరపరచు అంటాడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనమైతే ఏం చేస్తామంటే క్షణికమైన ఆవేశం చూపిస్తాం. మీరే కదా, నేనైనా అంతే, నేను మనిషినే కదా. క్షణికమైన కోపాలు వచ్చేస్తాయి, బీపీ లేచిపోద్ది, నాకైతే ఇంకా లేచిపోద్ది.
నాకు ఊరనే కోపం వచ్చేసింది నేను చెప్పింది కనుక వినపోతే. మీరు కాదు, మా ఇంట్లో వాడు. ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం? మనుషులుగా వస్తుంది ఆలోచనలో. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? క్షణికమ్మగా కోపించట్లా, దీర్ఘకాలం సహిస్తున్నాడంట. తర్వాత చూడండి. దయ చూపించిద్దంట. ఆ ప్రేమ ఏం పడదంట? మత్సరం అంటే ఏంటి? మత్సరము అంటే ఏంటి? కుళ్ళు. నువ్వు బాగుపడితే కొంతమంది ఓర్చుకోలేరు, కానీ పైకి మాత్రం ఏమి నటిస్తారు తెలుసా? నీ మేలు కోరుకున్నట్టే ఉంటారు. అందుకే మీ ప్రేమ ఎలా ఉండాలి తెలుసా? జ్ఞానయుక్తమైందై ఉండాలి. అందరూ మనల్ని ప్రేమతో చూస్తున్నారు అని సెన్స్ నీలో ఉండకూడదు. కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే నీతో మాట్లాడుతూనే ఉంటారు, నీతో మేలుకరంగా ఉన్నట్టే ఉంటారు, కానీ నీ వెనకాల గొయ్యలు తెస్తుంటారు. ఎట్లాంటి వాళ్ళను గ్రహించాలి. అందుకే వాక్యం ఏం చెప్తుంది చూడండి ప్రేమ గురించి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీరు శ్రేష్టమైన కార్యాలను ఆగండి, వివేచించేవారు అవ్వాలంట. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ప్రేమ చూపడం అంటే వీళ్ళు ఏ పనులు చేసినా కూడా సహించి వీళ్ళని బుజ్జగించడం అనుకుంటారు. ఏమనుకుంటారు? ఈరోజు మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏ పనులు చేస్తున్నా సరే సమర్థిస్తే అబ్బా నేనంటే ప్రేమ వాళ్ళకి అనుకుంటున్నారు. కానీ నిజమైన ప్రేమ నీ మీద సమర్థవంతంగా చూపదో, నువ్వు ఏ పని చేసినా నిన్ను సమర్థించదో. అవసరమైతే కొన్నిసార్లు లాగిపెట్టి పీకుతారు నేను ప్రేమించేవాళ్ళు. కొట్టరా? ఎందుకు కొడతారు చెప్పండి? అందుకే వాక్యం ఏముంది తెలుసా? ప్రేమ గలవాడు గద్దించును అని ఉంది, ప్రేమ గలవాడు గాయములు చేయును అని ఉంది. ఈ వచనాలు తీసుకుని మీ ఆవిడ్ని, ఈ వచనాలు తీసుకుని మీ ఆయన్ని కొట్టబాగని ఇంటికి వెళ్ళి. ఎందుకు చెప్తున్నానండి ఇవి? వాళ్ళ క్షేమాన్ని కోరుకున్నప్పుడు ఏమైందంటే మనము ఖచ్చితంగా కొన్నిసార్లు మనం తిడతాం అవసరమైతే. కొంతమంది నువ్వేం చేసినా పొగుడుతున్నారంటే అర్థం ఏంటంటే నిన్ను నాశనం చేస్తున్నారని అర్థం. అందుకే అంటున్నాడు చూడండి, ప్రతి శ్రేష్టమైన కార్యమును వివేచించుటకు నీ ప్రేమ ఎట్లా ఉండాలంట? కొంతమంది పిచ్చోళ్ళు అంటారు అదే ప్రేమ. ఏంటి ప్రేమ? నీ ముఖం. ప్రేమ అంటే గుడ్డిగా పోయేది కాదు. లోకంలో ఉందా సామెత ఏమని? ప్రేమ గుడ్డిది. ఇంకా కొంతమంది ట్రెండ్ ఏంటంటే ప్రేమ గుడ్డిదే కాదు, ప్రేమ పొట్టిది కూడా అని కొంతమంది. అంటే ఇట్లా రకరకాలుగా క్రియేట్ చేశారు. కానీ నిజమైన ప్రేమను బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? నిజమైన ప్రేమలో ఏముంటదంటే జ్ఞానం ఉండిద్ది. చూడండి, ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై. అంతకంతకు అంటే మీ ప్రేమ ఏమవ్వాలి? అభివృద్ధిలోకి రావాలి. మీ ప్రేమ ఏమవ్వాలి? విస్తరించాలి. అయితే ఆ ప్రేమ ఎలాంటిదై ఉండాలంటే జ్ఞానంతో కూడిందై ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు వీళ్ళకి దాన్ని ఇస్తే దుర్వినియోగం చేస్తారని తెలుసు, చేసినా కూడా వాళ్ళకి ఇస్తారు. అది ఇప్పుడు కొంతమంది కంట్రోల్లో ఉంటారు, వీళ్ళకి డూకులు, ఇన్ఫీల్డ్లు, పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైకులు కొనిస్తే వీళ్ళు ఖచ్చితంగా దీన్ని సరిగ్గా ఉపయోగించాలని తెలుసు. తెలిసినప్పటికీ ఏం చేస్తారు తెలుసా? దాన్ని చేస్తారు. కారణం ఏంటంటే ప్రేమ అని మోసపోతారు. ఇంకో విషయం చెప్పనా? మీ కుటుంబంలో ఎవరైనా సరే పదే పదే మారు మనసు లేకుండా పదే పదే వ్యతిరేకమైన భావంలో బతుకుతుంటే కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? వదిలేయాలి. ఏం చేయాలి చెప్పండి? వదిలేయాలి. ఎందుకు నేను వదిలేయాలని చెప్తున్నానంటే మీరు ప్రేమతోనే వదిలేయండి. వదిలేసి మీరు ఖాళీగా కూర్చోవద్దు, దేవుని దగ్గర కూర్చోండి. అప్పుడు ఏమైతే తెలుసా? దేవుడు పట్టుకుంటాడు. ఏ స్థితినైతే వారు కోల్పోయారో, ఏ స్థితినైతే వ్యతిరేకించుకున్న వాళ్ళు వచ్చారో అదే స్థితితో మరలా ప్రేమతో మీ దగ్గరికి వస్తారా రారా? బైబిల్లో ఏమన్నా సందర్భం ఉందా అసలు? ఒక సందర్భం చెప్పండి బైబిల్ అట్లాంటి సందర్భం ఏమన్నా ఉందేమో? తెలుసా తెలీదా? తప్పిపోయిన కుమారుడు. మరలా వాక్యం మాని తెలుసు మా ఇంట్లో వాళ్ళకి. తప్పిపోయిన కుమారుడు, తండ్రికి తప్పిపోయిన కుమారుడు పట్ల ప్రేమ ఉందా లేదా? నేను అనుకునేవాడిని చదివినప్పుడు, అసలు దూరంగా కనపడంగానే పరిగెత్తుకుని వెళ్ళి ముద్దు పెట్టాడు కదా. ఏమి వినకుండానే వెళ్ళిపోయి వస్త్రాలు మార్చేయండి, ఉంగరం తొడిగించండి, స్నానం చేయించండి, నా కుమారుడు వచ్చాడు, మీరు బలి ఇవ్వండి, మీరు చక్కగా మంచి భోజనాలు సిద్ధపరచండి, ఇన్ని చేసినోడు అన్నాళ్ళు వెళ్ళిపోతే వెతికితే ఎట్లా ఉండేది? ఎందుకు ఎతకలేదు అనిపించింది. అంతే కదా? ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు? మీ ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోయారు అనుకో, ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, పోస్టర్లు అంటిస్తారు ఊర్లు తిరిగి,
మీరు గనక ఈ అబ్బాయిని పట్టిస్తే ఎంత ఎత్తామని. అంటే తప్పిపోతే మనం ఏం చేస్తామంటే వెతుకుతాం. కానీ తప్పిపోయిన కుమారుడు వాళ్ళ తండ్రి ప్రేమతో నిరీక్షించాడు, ప్రేమతో ఎదురు చూశాడు. అయితే దేవునికి అప్పగిచ్చాడు. అప్పుడు ఏమైందో తెలుసా? బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు, మామూలు తిరిగి రాల. అదే ఈ తండ్రి కనుక సర్లే నా కొడుకేగా పోతే పోయింది రాస్తే అని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చుకుని ఉంటే జరిగే విషయం ఏంటో తెలుసా? జీవితం నాడికి బుద్ధి రాదు. ఏం రాదు. అందుకే నేను చెప్తున్నాను, ఎవడైనా సరే వ్యతిరేకమైన దిశలో ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఫస్ట్ అని వదిలేయండి. ప్రతి దానికి వెనకాల వెళ్ళకండి. మీ మాట విన్నవాడికి వెనకాల వెళ్తే తప్పులేదు, కానీ మీ మాట వినని వాడికి కనుక వెనకాల వెళ్తే జరిగేది ఏంటంటే మిమ్మల్ని చూసుకున్న వాడికి కొమ్ములు వస్తాయి, మిమ్మల్ని చూసుకున్న వాడు నష్టపోతాడు, మిమ్మల్ని చూసుకున్న వాడు నాశనంలోకి పోతాడు. అందుకే వాక్యం చెప్తుంది, మీ ప్రేమ తెలివితో ఉండాలంట. దేంతో ఉండాలి? ఓ పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కందుకూరులో. నేను ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్తే చెప్తున్నాడు, అన్న మా తమ్ముడు ఫుల్ డ్రింకర్ అన్న, ఎప్పుడు వచ్చి నేను చచ్చిపోతానని బెదిరిస్తాడన్నా, బెదిరించి మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. అదే గొడవకి వెళ్ళినా సరే నేను పాస్టర్ గారు నేను వెనకాల వెళ్ళాలన్నాడు. అప్పుడు నేను సజెషన్ ఇచ్చా, నువ్వు సేవకుడివి కదా, నువ్వు ప్రేమ చూపాలని వాక్యం ఆయన చెబుతున్నా, నేను ప్రేమ చూపాలని వాక్యం చెప్తుంది కదన్నా, నేను సేవకుడిని కదన్నా, మరి ఇంత ప్రేమ చూపిపోతే ఎక్కడన్నా, దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడన్నా అంటున్నాడు. అప్పుడు నేను చెప్పాను, నీ ప్రేమ జ్ఞానంతో కూడిందే ఉండాలి. వదిలే తగిలితే 4 దెబ్బలు. అప్పుడు ఏమైతే తెలుసా? బుద్ధి వస్తుందని చెప్పాను. అప్పుడు ఈ ఉపమానం చెప్పా, తప్పిపోయిన కుమారుడు ఉపమానం. తండ్రి వదిలేయబట్టే జరిగింది ఏంటో తెలుసా? తండ్రి ప్రేమ నెరవేర్చబడింది, తండ్రి నిరీక్షణ నెరవేర్చబడింది. ఆస్తుల కన్నా అంతస్తుల కన్నా గొప్పది ఏంటి అంటే జీవితం మారటం. జీవితం మారితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నీకు ఆస్తులున్న అంతస్తులున్న మార్పు లేని జీవితం కలిగి ఉంటే బ్రతుకులో నెమ్మది మనశ్శాంతి ఉండదు. చాలా మందికి ఈరోజు తినటానికి తిండి ఉంటది, ఉండటానికి ఇల్లు ఉంటది, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయి, కానీ మనసులో ఉండదు ఒకటి. ఏంటది? ప్రశాంతత. ఇంట్లో మారు మనిషి పొందలేనోడు ఉంటే మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మారు మనసు లేని వ్యక్తితో గొడవలు పెట్టుకోవడం, మారు మనసు లేని వ్యక్తితో ఎదురు కూర్చుని వాదన ఆడటం కాదు. దీనివల్ల అసలు ఏమీ ప్రయోజనం లేదు. వదిలే. ఎవరికి వదిలేయాలి? గాలికి వదిలేయడం కాదు, దేవుడికి వదిలేసి నువ్వేం చేయాలి తెలుసా? తాగుతున్నాడా, తిరుగుతున్నాడా, బూతులు మాట్లాడుతున్నాడా, కూర్చో దేవుడి దగ్గర, నాకు సంబంధంలే, నేను చూసుకోను, నువ్వు చూసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? కలగా చేసుకోవాల్సిన కలగా చేసుకుంటాడు. అది జ్ఞానంతో కూడిన ప్రేమ అంటే. అప్పుడు చూడండి, బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడా రాలేదా? అంటే జ్ఞానముతో కలిగిన ప్రేమ వల్ల ఉపయోగం ఉందా లేదా? ఉంది. ఈరోజు చాలా మంది ప్రేమలో ఎందుకు ఉపయోగకరంగా లేకుండా మారిపోతుంది అంటే ఇదే కారణం. ఏంటిది? ప్రేమలో జ్ఞానం లేకపోవడం. రెండో విషయం చెప్తానండి, దేవుడు మీ హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. మీ హృదయంలో దేవుని పట్ల మీకు ఉండిన ప్రేమ ఎలా ఉంది అనే దాన్ని కూడా చూస్తాడు. కొంతమందికి అయితే డబ్బు మీద వ్యసనం, డబ్బు మీద ఆలోచనలు కలిగినప్పుడు దేవునికి వ్యతిరేకమైన భావన హృదయంలో వచ్చేస్తుంటది. దేవుని ప్రేమించకుండా దేవుని ప్రేమ నుంచి వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మీ డబ్బులు, మీ ఆస్తులు, మీ అంతస్తులు కాదు. మీకు విషయం చెప్పనా? దేవునికి కావాల్సింది సేవకులు కాదు. ఒకసారి నా వెనకాల చెప్పండి, దేవుడికి కావాల్సింది సేవకులు కాదు. దేవునికి కావాల్సింది చెప్పండి, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మరి ఎవరు కావాలి దేవుడికి? ప్రేమికులు కావాలి. ఎవరు కావాలి? అసలు దేవుడు నిన్ను నన్ను తయారు చేసుకుంది అనుకో తెలుసా? దేనికి? ఏదైనా తోటలో పని చేస్తానిక? ఏదైనా తోటలో పని చేయడానికి కాదు, మనతో సహవాసము చేయడానికి. అందుకే దేవుడు ఏ విషయంలో అయినా సహిస్తాడు, కానీ ఆయన ప్రేమ విషయంలో మాత్రం సహించడం. గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు. కొన్నిసార్లు దేవుని ప్రేమ మనలో తగ్గిపోతున్నప్పుడు ఏమైందంటే కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్లి మళ్ళా దేవుణ్ణి ప్రేమించేటట్టు చేస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాస్తూ ఒక సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఆ హెచ్చరిక ఏంటో చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము చూడండి, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేసావు. చూడండి, దేవుడు తప్పు మోపుతున్నాడంట. ఎందుకు మోపుతున్నాడు? ఏమి తప్పు మోపుతున్నాడంటే నువ్వు మొదట ఉన్న ప్రేమ కలిగి లేవు. ఈ పిల్లకి ఏం కావాలి చూడండి అమ్మా, బిస్కెట్ ఉంటే ఇవ్వండి, ఏడుతుంది. మొదట మీకుండిన ప్రేమ మీరు కోల్పోయారు. మొదట మీకుండినవి మీలో లేవు ఈరోజు. అయితే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నువ్వు మారు మనసు పొందు అని. ఏం పొందమంటున్నాడు? ఆ సంఘంతో దేవుడు అదేగా. కింద వచనం చూడండి,
చూడండి, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో చాలు. నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో, దేవుణ్ణి ఎక్కడైతే వదిలేసావో మరలా అక్కడికి రా. ఇక్కడ దేవుని ప్రేమించకపోవడానికి కారణం ఏంటి? మనము దేవుని ప్రేమించకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకసారి చెప్పండి, దేవుని ప్రేమించలేకపోవడానికి రెండు కారణాలు చూపించండి ఒకసారి. తెలుగుదేశం వద్దు, మామూలుగా చూపించండి. రెండు. అయితే రెండు కారణాలు ఏంటి అంటే, ఒకటి మనలో అక్రమము విస్తరించడం. ఏం విస్తరించడం? మత్తయి సువార్త 24:12 చెప్తున్నాడు చూడండి ఆ మాట. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ. అంటే ఎందుకు ప్రేమ చల్లారిపోతుంది? ప్రేమ ఉంది కానీ ఏమవుతుందంటే చల్లారిపోతుంది అన్న. కానీ దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తున్నాం, దేవుడు అన్న ఇష్టమే, కానీ ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటో తెలుసా? మనలో అక్రమము విస్తరించింది. అక్రమము కలిగిన ఎవరి జీవితంలో కూడా దేవుని వారు ప్రేమించలేరు, ఏం చేయలేరు. అందుకే దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? క్రమమైన జీవితాన్ని జీవించాలి మనం. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపవాసాలు ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టే భక్తి జీవితాన్ని కొనసాగిస్తారు. కొనసాగించుకుని ఏమనుకుంటారు తెలుసా? నేను పెద్ద భక్తిపరుని అనుకుంటా. కానీ నువ్వు ఎంత భక్తి చేసినా క్రమమైన భక్తి చేయకపోతే భక్తి నిష్ప్రయోజనమే. ఇక్కడ ఎందుకు దేవుడు మనం ప్రేమించలేకపోతున్నాం అంటే, చాలా సార్లు దేవునికి వ్యతిరేకమైనవి మనలో ఉండటమే. అసలు దేవుని ప్రేమించడం అర్థం ఏంటి? ఏసయ్యా నిన్ను ప్రేమిస్తాను, ఏసయ్యా నిన్ను ప్రేమిస్తాను 24 గంటలు కూర్చోవడమా? చూడండి ఏంటో యోహాను సువార్తలో దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15. మీరు నన్ను ప్రేమించే ఎడల. ఆగండి, దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తారంటే మీరు? అంటే మీరు ఆజ్ఞలు గైకొనకపోతే ప్రేమిస్తారని అనుకుంటే ప్రయోజనం లేదు. ఆజ్ఞలు గైకొనడమే నిజంగా దేవుని ప్రేమించడం. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే, మన శరీరానికి సంతోషాన్ని కలగజేసే వాటిని కొన్ని చేయడానికి దేవుని ప్రేమించం మనం. ఎందుకంటే మనకు తెలుసు దేవుడి పని చేయొద్దన్నాడు, దేవుడు ఇలా ఉండొద్దన్నాడు అని. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మీరు మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని అనుసరించే వరకు మారిపోతే ఆటోమేటిక్గా మీరు దేవుని ప్రేమించినట్టే. కొంతమంది అంటారు, దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమనయ్యా, కాకపోతే నేను దీన్ని మార్చుకోలేకపోతున్నానయ్యా. దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమయ్యా, కాకపోతే నేను ఆ సంబంధాన్ని వదిలేసుకోలేకపోతున్నానయ్యా. నువ్వు అనేదయ్యా అబద్ధమయ్యా. ఎందుకంటే నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి అంటే, దేవుని ఆజ్ఞలు గైకొంటావు. అసలు మీకు ఎంత భాగ్యవంతునో తెలుసా? మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు దేవుడు. పాత నిబంధన గ్రంథంలో అయితే వారు చేయలేకపోయారు, దేవుని ఉగ్రత వారిని పడిపోయారు. కొంతమంది అయితే చచ్చిపోయారు దేవుని ఉగ్రత వచ్చి. కానీ ఈరోజు కొత్త నిబంధనలో మనం ఎంత భాగ్యవంతులం అంటే, మనము దేవుని ప్రేమను కలిగి ఉండడానికి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన జీవితాల్ని, మన స్థితిగతిని మార్చడానికి మనలో నుండి మనకు సహాయం కలుగుతుంది. మనలో నుండి ఒకప్పుడు మనల్ని పరిపాలన చేసిన పాపం ఏంటంటే, ఖచ్చితంగా ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు కూకటి వేళతో సహా పెకలించబడి బయటికి పోతుంది. నీలో నుండి నీకు పాపము ప్రేరేపించింది కాబట్టి ఒకనాడు నువ్వు పాపం చేసావు. కానీ ఇప్పుడు నీలో నుండి నిన్ను బలపరచడానికి, నీలో నుండి నిన్ను దేవుని కొరకు ప్రభావితం చేయడానికి పరిశుద్ధాత్మని దేవుడు ఇచ్చాడు. అందుకే మనం చదువుకున్నాం, మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలగజేసే ఫలము ప్రేమ. ఆ ప్రేమ రెండు విధాలైంది. ఒకటి దేవుడిది, రెండోది మనుషుల మీద కూడా. అర్థమవుతుందా? నీ హృదయము ఖచ్చితంగా ఫస్ట్ అక్రమమైన దాన్ని ఆశించడం, అక్రమమైన దిశలో వెళ్ళడం మానేస్తే ఆటోమేటిక్గా దేవుణ్ణి ప్రేమించగలుగుతుంది. ఒకటే. రెండవది, దేవుని ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుణ్ణి దేవునిగా ప్రేమించకపోవడం. ఎలా ప్రేమించకపోవడం? పోయినసారి ఆల్రెడీ చెప్పినట్టు నీ పాయింట్ నేను, అయినా మళ్ళీ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనకు తెలిసిన విషయాలే మర్చిపోతాం. పోయిన వారం వాక్యం ఏంటంటే, మీలో ఖచ్చితంగా చెప్పరు, పోను గుర్తుండకపోవచ్చు. అయినా మీకు విషయం చెప్తానంటే, ఒకసారి ఒక తాతని ఒక మనోడు అడిగాడు ఈ క్వశ్చన్. ఏంటది? పోయిన వారం వాక్యం ఏంటి అని. అప్పుడు ఆయన చెప్పాడు, నాకు గుర్తులేదు అని. గుర్తులేదంటే అప్పుడు మనోడు అన్నాడంట, మరి ఎందుకు వాక్యం ఏంటో మానేయచ్చు కదా అన్నాడంట. అప్పుడు ఆ తాత మనోడికి నేర్పిన పాఠం ఏంటంటే,
ఒక చిల్లుది వడబుట్ట ఉండేది ఇటువరకు. వడబుట్ట తెలుసా మీకు? వడబుట్ట అంటే బెజ్జాలు ఉంటాయి కదా, తెలిసే ఉంటుందిలే. దాంట్లో బియ్యం వేసేవాళ్ళు అప్పట్లో. బియ్యం వేస్తే వాటర్ అంతా కారిపోయేది. అలాంటి ఒక బుట్ట తీసుకెళ్ళి నీళ్ళలోకి తీసుకెళ్ళమన్నాడు. తీసుకెళ్ళి ముంచి దాంతో నీళ్ళు ఎత్తుకురామన్నాడంట. ఏమన్నాడు? ఇప్పుడు దాన్ని ముంచితే దాంట్లో నీళ్ళు వస్తాయా? ఎక్కడొస్తా, కిందనే బెజ్జాలి కదా. అలా ముంచి తీసుకొస్తా 10 సార్లు ముంచి లేపినా కూడా దాంట్లో నీళ్లు లేవంట. అప్పుడు ఈ తాత మనవడు చెప్పాడు, నీళ్ళు వచ్చినాయా అని. రాలేదు అన్నాడంట. అప్పుడు ఈ మనవడికి చెప్పిన ఒక మాట ఏంటంటే, ఎలా అయితే నువ్వు ముంచి లేపావు కానీ దాంట్లో నీళ్లు రాలా, కానీ నువ్వు ముంచేటప్పుడు అది అశుభ్రంగా ఉంది, కానీ 10 సార్లు ముంచినప్పుడు ఏమైంది తెలుసా? అది శుభ్రమైంది. వాక్యం నేను విన్నది నాకు గుర్తు లేకపోయినా ఏం చేసిద్దంటే అది నాలోకి వెళ్ళి నన్ను శుద్ధి చేసిద్ది అని చెప్పాడంట. ఇప్పుడు మీకు వాక్యం గుర్తు లేకపోయినా మీరు ఏం చేయాలంటే వినాల. బైబిల్ అంతా చదువుతా గుర్తుండదు ఏంటి? నాకైతే అసలు గుర్తే లేదు. చాలా విషయాలు గుర్తుండవు బైబిల్లో. ఎవరన్నా రెఫరెన్స్ చెప్పి దాని అర్థం చెప్తా కానీ. ఎందుకు చెప్తున్నానంటే మనం వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యం మనం శుద్ధి చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎందుకు మనం ప్రేమించలేమంటే, రెండవదిగా మనము దేవుణ్ణి దేవుడిగా కాక కార్యముల కొరకు ప్రేమించడం. ఇప్పుడు ఒక దేవుని దగ్గర ఒక కార్యాన్ని ఆశించాం, పలానా చేయను ఆయన అని. కానీ దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే నీకు ఏది మేలో దాన్ని మాత్రమే చేస్తాడు. కొన్నిసార్లు ఒక సమయంలో నీకు ఇవ్వాలి అనుకుంటాడు, అప్పటి వరకు దేవుడు చేయడు దాన్ని. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఎంత ప్రార్థన చేస్తే ఏంటి సుఖం, ఎంత ఉపాసం నుండి ఏంటి సుఖం, నేను ఆశించింది నా జీవితంలో జరగట్లేదు కదా అని చెప్పేసి నిరుత్సాహం వచ్చి ఆటోమేటిక్గా దేవుని మీద ఒక వ్యతిరేకమైన భావన వచ్చేస్తుంది. అనుభవం అందరికీ ఉంటుంది ఇది. అయితే అక్కడ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించావో నీ జీవితము దేవుడి చేతిలోకి వెళ్ళింది. ఒకసారి చెప్పండి, నేను ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించానో నా జీవితం దేవుని చేతిలోకి వెళ్ళింది. దేవుని చేతిలోకి వెళ్ళిన నీ జీవితాన్ని దేవుడు ఎన్నడూ వదలడు. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఖచ్చితంగా నువ్వు ఆశించిన దానికన్నా అత్యధికంగా ఇస్తాడు. అందుకే మన దేవునికున్న నామాల్లో ఒక నామం ఏంటి తెలుసా? అడుగు వాటి కంటేనో ఊహించే వాటి కంటేనో అత్యధికంగా చేయువాడు మన దేవుడు. ఖచ్చితంగా చేస్తాడు. అయితే దానికంటూ సమయం ఉంటుంది. మీ పిల్లలకు బాగా ఆకలి అవుతుంది, పొయ్యి మీద అన్నం పెట్టారు, ఆకలి 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 అంటే ఉడకుండా పెడతారా? పెట్టరు కదా. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే మీరు ఎంత తొందరపడినా, మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఖచ్చితంగా కొన్ని మీ జీవితంలో రావాలి అంటే సమయానుకూలంగానే వస్తాయి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, 14 సంవత్సరాలు అడిగి అప్పుడు, ఇప్పుడు కాదులే, నాకు 14 అప్పుడు, అడిగి 14. అరే వచ్చే సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలరా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు నిజంగా వీళ్ళ అమ్మ నాన్న వీడు ప్రేమించిన 15 సంవత్సరాలు పెళ్లి చేస్తారా? ఇప్పుడు వాడు మా అమ్మ నాయన మంచోళ్ళు కాదురా పెళ్లి అంటే అప్పుడు నాకు 14, నిజం చెప్తున్నా, ఎటకారం కాదు. వాళ్ళు నాకు పెళ్లి చేయనంటున్నారు రా అడుగుతుంటే అంటున్నాడు వాడు. అంటే చూడండి, కొన్నిసార్లు మనం అడిగే కూడా ఇలా ఉంటాయి. అంటే మనము అడిగే వాటికి అర్హులమైనప్పుడు దేవుడు కొన్ని ఇస్తాడు. రెండోది ఏంటి తెలుసా? ఖచ్చితంగా కొన్ని ఇస్తాడు, నేర్పించేస్తాడు కొన్ని. ఏమిస్తాడు? ఇప్పుడు నన్ను నా 14 సంవత్సరాలు పిలిచాడు, 14 నుంచి ఇప్పుడు 25 వచ్చినాయి. అంటే ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు దగ్గర దగ్గర. 11 సంవత్సరాలు నేర్పిస్తానే ఉన్నాడు. దాదాపుగా 9 సంవత్సరాలు నేర్చుకున్నాను నేను, ఇప్పటికీ నేర్చుకుంటున్నా ఉన్నా. అయితే ఎప్పుడైతే వీడు నేర్చుకున్నాడు అనుకున్నాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? సమాజంలో తీసుకెళ్ళడం మొదలెట్టాడు. లేకపోతే యూట్యూబ్ ఎప్పుడో ఉంది, లేకపోతే ఫేస్బుక్ ఎప్పుడో ఉంది. ఇప్పుడు ఎందుకు నా వీడియోలు అందరిలోకి వెళ్తున్నాయి అంటే కారణం ఒకటే, ఇప్పుడు దేవుడు తీసుకెళ్లాలనుకుంటున్నాడు, తీసుకెళ్తున్నాడు. నేను ఛానల్ అడిగా, ఎప్పుడు ఆడుకుంటావు, ఇంకా ముసలం అయిపోయినా ఆడుకుంటావా? ఆల్రెడీ 20 వచ్చినాయి, 25 వచ్చినాయి, 21 వచ్చినాయి, 22 వచ్చినాయని దేవుడు ఎన్నోసార్లు అడిగితే టైం ఉంది కనిపెట్టు అనేవాడు. దేవుడు నేను ఖచ్చితంగా చెప్తున్నా, నీ నిరీక్షణకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఎదురు చూసే వాడికి దేవుడు ఇవ్వకుండా ఉండడు. అయితే గుర్తుపెట్టుకో, తగిన కాలం ఇస్తాడు. అయితే ఈ తగిన కాలం అంతవరకు నువ్వేం చేయాలంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండాలి. ఏం చేయాలి? అందుకే పేతురు రాసిన పత్రికలో అంటాడు చూడండి అన్నమాట. పేతురు రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు చూడండి, 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం. 5 నుంచి చదవండి, బాగుంటది. 5 నుంచి. ఆగండి, మీరు పెద్దలు లోబడి ఉండండి. ఆగండి. ఎవరి ఎడల ధరించుకోవాలంట?
మీకు విషయం తెలుసా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా కొన్నిసార్లు మనం కోల్పోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళ పట్ల దీన మనసు లేకపోవడం. ఏ దీన మనసు? అసలు మీకు విషయం తెలుసా, దేవుడు కొన్ని ప్రణాళికలు మన మీద ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన చేతులారా మనం నాశనం చేసుకోవడానికి కారణం ఏది అంటే మన యొక్క కోపం. ఏంటది? అందుకే యాకోబు గారు అంటాడు యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఒక కోపం వల్ల ఎదుటి వ్యక్తుల మీద కోపం పెట్టుకోవడం వల్ల ఒక వ్యక్తి, బైబిల్లో శ్రేష్టమైన భక్తుడు, బైబిల్లో యేసు ప్రభుతో పోల్చబడిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు పాత నిబంధనలో. ఆ వ్యక్తి దేవుడిచ్చిన వాగ్దానాన్ని సైతం స్వతంత్రించుకోలేకపోయాడు కేవలం కోపం వల్లే. ఎవరా వ్యక్తి? మోషే. మనందరూ తెలుసు కదా, మిక్కిలి సాత్వికుడైన మోషే కోపం తెచ్చుకున్నాడు ఎదుటి వాళ్ళ మీద, దీన మనసును పోగొట్టుకున్నాడు. అప్పుడు జరిగింది తెలుసా, మోషే వచ్చేయకన్నాడు దేవుడు. అదే గనక మోషే సహన గుణాన్ని కలిగి ఉంటే ఏం చేసేవాడు? దేవుడు వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లేవాడు. కాలేబు యెహోషువ అనుభవించినట్లుగా మోషే కూడా అనుభవించేవాడు. ఈరోజు మనం అనుకుంటాం కొన్నిసార్లు చేతులారా నాశనం చేసుకుని వాళ్ళు కారణం వీళ్ళు కారణం అని. కాదు, మన సహనం లేకపోవడమే కారణం. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, మనము ఒకని ఎడల ఒకటి సహనం కలిగి ఉండాలి. దేవుడు రైట్ టైం వచ్చినప్పుడే దీవిస్తాడు. ఆ రైట్ టైం వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే ఒకరి ఎడల ఒకరు సహనం కలిగి ఉండాలి. తర్వాత చూడండి, ఎందుకు దీన మనసు కలిగి ఉన్నా తెలుసా? కొన్నిసార్లు మనలో నాహం మనం రెచ్చగొడుతుంటుంది. మీకే కదా, నాకు కూడా ఉంటుంది. నేను మనిషిని కదా, అహంకారం ఏం చేసిందంటే రెచ్చగొట్టింది. వాడంతా వీడంతా అనిపిస్తుంది. అప్పుడు ఏమైందంటే కొన్ని నష్టాలు జరుగుతాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూడండి 6, చూడండి, తగిన సమయం. ఎప్పుడు అంటే మీరు ఊగేసినంత మాత్రాన మీకు ఆశీర్వాదం రాదు. ఊగేసినంత మాత్రాన ఓ ప్రభు తండ్రి అన్నంత మాత్రాన ఏం రాదు. రైట్ టైం ఉంది. రైట్ టైం వచ్చినప్పుడు ఏమైతే తెలుసా, మిమ్మల్ని దీవిస్తాడు. అయితే మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు ఒకటి కలిగి ఉండాలి. చూడండి, చూడండి, మిమ్మల్ని హెచ్చించాలి. అది ఎప్పుడు? సరైన సమయంలోనే. అలా హెచ్చించాలి అంటే మీరేం కలిగి ఉండాలంటే మీకు దీన మనసు లేకపోతే టైం వచ్చింది. టైం వచ్చినప్పుడు కూడా అవ్వదు. టైం వచ్చినప్పుడు కూడా దేవుని కార్యాలు జరగాలి అంటే మనలో దీన మనసే ఉండాలి. మనం దేవుని కొరకు ఎదురు చూసే గుణం కలిగి ఉండాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు తన మీద పరిస్థితుల మీద కాక పరిపూర్ణంగా దేవుని మీద అన్ని వేసేసేవాడిగా ఉండాలి. నేను కూడా ఇంక మారాలి, అట్లా పూర్తిగా మారిపోవాలి. నేను కూడా నాలో కూడా కొన్ని నేను అది వీరుని అనే ఫీలింగ్ ఉండదు. కొన్ని చేద్దాం అనుకుంటా. ఖచ్చితంగా దేవుడు నాతో కూడా మాట్లాడుతున్న మాట ఇది. ఎందుకంటే ప్రతిదీ దేవుడు చేస్తాడనే ఫీలింగ్ లోకి మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఏమైతే తెలుసా, సమస్త బాధ్యత ఆయన చూసుకుంటాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లాల నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. విశ్రాంతి కలగజేస్తున్నాను. అక్కడ ఏమంటున్నాడు తెలుసా, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనక నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అంటున్నాడు. ఏమి నేర్చుకోవాలి? మన భారం పోవాలంటే, మన ప్రయాసలు పోవాలంటే ఏమి నేర్చుకోవాలంటే దేవుని దగ్గర నేర్చుకోవాలి. దేవుని కాడిని మనం ఎత్తుకోవాలి, దేవునికి అప్పగించాలి. దాన్నే దీన మనసు అన్నారు. ప్రేమ ఏం చేసిద్దంట? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వచ్చారు? అక్కడ ఉన్నారా? ప్రేమ దయ చూపించిద్ది. ప్రేమ మత్సరపడదు. ఈ ప్రేమ ఎలా ఉండాలంటే జ్ఞానయుక్తమైందై ఉండాలి. ఇప్పుడు దేవుని ప్రేమిస్తే మనకేం వస్తుంది చెప్పేసి నేను ముగిచ్చేస్తాను త్వరగానే. దేవుని ప్రేమిస్తే ఏమేం జరిగిద్దంటే రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నమని. దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమిస్తే జరిగేది ఏంటంటే నీ లైఫ్లో కొన్నిసార్లు గజిబిజి గందరగోళం ఉంటుంది. అసలు ఏం జరిగిద్దో తెలియదు నీకు, కానీ నేను మాత్రం ఒకటి చెప్పగలను, ఏం జరిగిద్దో నీకు తెలియకపోయినా జరిగించుచున్న వాడికి సమస్తము తెలుసు. పెయింట్లు వేస్తారు కదా డ్రాయింగ్ వేసేవాళ్ళు, డ్రాయింగ్ వేసేవాడు ఎట్లా డ్రాయింగ్ వేస్తాడు అసలు అర్థం కాదు మనకి. ఫస్ట్ ఏంది ఎట్ట గీస్తాడు, అట్ట గీస్తాడు, ఎట్ట గీస్తాడు, ఎట్ట గీస్తాడు. ఆఖరి కలిపినప్పుడు ఏమైంది తెలుసా, ఓహో దీని లింక్ ఎక్కడ ఉందా, ఇది కలిపితే ఎలా వచ్చింది అని తర్వాత అర్థమైంది. అలాగే దేవుడు గజిబిజి గందరగోళంగా మన జీవితాన్ని ఎలా సమకూరుస్తాడో మనకు అనవసరం. అది మన పని కాదు. ఏం కాదు, నీ పనులైనా నువ్వు దేవుని ప్రేమించడం.
నీ పనుల్లో ఏంటంటే నువ్వు దేవుని స్తుతించడం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎలా సమకూరుస్తాడు, ఇది ఎట్లుంది, అది ఎట్లుంది, ఇది ఎట్లుంది, సమకూడడం కష్టమని సొంత ప్రయత్నాలు చేస్తాం. అప్పుడు ఏమైతే తెలుసా? ఆటోమేటిక్గా నేను ప్రేమ దేవుడి నుంచి పోతుంది, ప్రజల మీద పోతుంది, విరక్తి వచ్చేస్తుంది, బీపీ లేచిపోతా ఉంటది. ఏం ప్రార్థనలో, ఏం ప్రార్థన, ఏం వాక్యం, ఏం చర్చ అనిపిస్తుంది. అందుకే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏమి నీకు అనవసరం. ఎందుకంటే నీ జీవితము దేవుని చేతిలో ఉంది. పరిస్థితులు పూర్తి వ్యతిరేకం అయిపోయినాయా, పరిస్థితులు గజిబిజి గందరగోళం ఉన్నాయా, అయినా నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని ప్రేమించి సైలెంట్ కూర్చో. అప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా సమస్తము, అంటే నీకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ, నీకు గజిబిజిగా ఉన్నవన్నీ ఒకటవుతాయి. ఆ ఒకటైంది నీకేమైంది తెలుసా? మేలు కలుగుతాయి. భక్తులు ఎంతమంది మనకు సాక్షులుగా ఉన్నారండి, ఎంతమంది మనకు మాదిరిగా ఉన్నారు. ఎవరి జీవితంలో అయినా వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని వదిలేశాడా? మనుషులు నమ్ముకున్నవాడైనా మనుషులు వదిలేయచ్చు, కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని వదిలేసినట్టు చరిత్రలో లేదు. ఎందుకంటే సమస్తమును చూచుకునే దేవుడు మన దేవుడు. మన తలంపును, మన నడకను, మన పడకను ఇన్ని ఎరిగినోడు. నీ కష్టం, నీ శ్రమశ, నీ దరిద్రం తెలీదా? అయితే నువ్వేం చేయాలంటే వాటి వైపు చూడద్దు. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, నీకెందుకు ఇవన్నీ ఎట్లా జరిగితే? చేసేవాడు చేస్తాడు. అర్థమవుతుందా? చేసేవాడు జరిగేస్తాడు. నీ జీవితం ఆయన కలగ చేసుకున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే దేవుని ప్రేమించు. అప్పుడు ఏమైంది అన్ని. రెండవది ఏమైంది తెలుసా? దేవుని ప్రేమిస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు నీకు కావాల్సిన దాన్ని దేవుడు తెలుసా తెలీదా? నీకు కావాల్సిన డబ్బుల గురించి దేవుడు తెలుసా తెలీదా? నీకేమేం కావాలో దేవుడికి అన్నీ తెలుసు. అయితే ఎప్పుడు నీకు వస్తాయి అన్నీ? నన్ను ప్రేమించడం అంటే, ఇందాక చెప్పా, దేవుడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞలను అనుసరించడమే దేవుడిని ప్రేమించడం. అయితే నువ్వు ఆజ్ఞలు అనుసరిస్తే జరిగేది ఏంటంటే నీకు కావలసినవన్నీ కూడా వస్తాయి. దేవుడికి కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. అర్థమవుతుందా? అందుకే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం అంతా ఆశీర్వాదాలు ఏమున్నాయి తెలుసా? నీ పిల్లల్ని దీవిస్తా, నీ పంటను దీవిస్తా, నువ్వు బయటికి వెళ్ళినా దీవెనగానే ఉంటావు, లోపలికి వచ్చినా దీవెనగానే ఉంటావు. కీడు అని మాట, పాడు అని మాట నీ వినపడదు. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? పైన పర్టికులర్గా ఉంది, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తే. చూసారా దేవుడు ఎంత గొప్పడో? మనం దేవుని ప్రేమిస్తే మన ఆస్తికి కర్తలుగా చేస్తాడు, పొదువులన్నీ తీరుస్తాడు. 3వ వచనం చూడండి. 3వ పాయింట్ ఏంటంటే ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, లాస్ట్ అండ్ ఫైనల్ వచనం. నీ దేహానికి ఆరోగ్యం ఎప్పుడు కలిగిద్ది? అసలు మీకు విషయం చెప్పనా? బైబిల్ అంతా కూడా సైంటిఫిక్ తో సైన్స్ మన దేహం యొక్క నిర్మాణంతో కనెక్ట్ అయి ఉంది. మన దేహం ఎలా పనిచేసింది తెలుసా? దీన్ని బట్టి ఇదంతా పనిచేసింది. దేన్ని బట్టి? ఇక్కడ ప్రశాంతత లేదనుకో, తినేది కూడా నీకేం అవ్వదు. మంచి మంచి శ్రేష్టమైన పదార్థాలు తిన్నా కూడా తినేది నీకు జీర్ణం అవ్వదు, తినేది నీ ఒంటికి పట్టదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు మనసులో సరిగ్గా లేవు. సమస్త భారాలు దేవుడి మీద వేసినప్పుడు ఏమైందో తెలుసా? ఆటోమేటిక్గా నీ దేహానికి కూడా ఆరోగ్యం వచ్చింది. కారణం ఏంటంటే నీ మీదే భారాలు లేవు కాబట్టి. ఈరోజు రోగగ్రస్తులు అవుతున్న 100 మందిలో 90 మంది రోగాలకు కారణం ఏంటో తెలుసా? ఏంటి కారణం? డిప్రెషన్, మానసికమైన ఒత్తిడి. వీటి వల్లే 90 రోగాలు వస్తున్నాయి మందులో. మిగతా 10 రోగాలు మనం చేసే మిస్టేక్ల వల్ల. అయితే దేవుడి మీద నువ్వు ఆధారపడితే మానసికంగా కృంగిపోతావా? ఆలోచిస్తావా? నాకెందుకు ఆయన చూసుకుంటాడని సైలెంట్గా ఉంటాం. మీరు బఫే సిస్టానికి పెళ్లిల్లో ఆర్డర్ ఇస్తారు కదా, బయట కొంత పెళ్లిలో బయట వాళ్ళే వండుకొస్తారు, వాళ్ళే పెడతారు, వాళ్ళే వెళ్తారు. వంటలు ఎలా జరుగుతాయని ఇప్పుడు అని ఆలోచిస్తారా? ఎందుకు ఆలోచించరు? మీరు కాదుగా వండేది అని, అవునా? అదే మీరు వండితే 100 ఆలోచనలు చేస్తారు. అది జరుగుతుందో, ఇది జరుగుతుందో, ఏం జరిగిద్దా అని. సేమ్ టైం ఏంటంటే దేవుడు చేస్తాడనే నిరీక్షణ మీకు కలిగితే మీరు ఆలోచించరు, మీరు ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దేవుడి మీద ఆశ పెట్టుకోండి, నిరీక్షించండి, దేవుణ్ణి ప్రేమించండి, ప్రజల్ని ప్రేమించండి, ప్రేమ కలిగి మీరు ప్రయాసపడండి. దేవుడు ఖచ్చితంగా ఆయన ఇవ్వాలనుకున్న సమస్త మీకు అనుగ్రహించి దీవించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. తండ్రి, నాకు సహాయం చేయను. ఆయన ఆఫీస్ సాయి
ఓకే, దేవా నాకు సహాయం చేయనైనా. నేను